హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ వైఫ్ ఆఫ్ సోల్జర్. ఇక్కడైతే ఏంటబ్బా నోరు ఊరిపోయేటట్టు పానీపూరి అయితే చూపిస్తున్నా అనుకుంటున్నారా? మీలో చాలామంది పానీపూరి లవర్స్ ఉంటారు. అలా అందులో నేను ఒకదాన్ని అనమాట. ఇలాగా టెంగలో ఉన్నప్పుడు ఎప్పుడు పానీపూరి ఇంట్లోనే చేసుకునేదాన్ని. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పానీపూరి ఇంట్లోనే చేస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి అయితే బయట అయితే పానీపూరి టేస్ట్ చేశాను అనమాట. అస్సలు అయితే ఏమీ బాగోలేదు. అందుకోసం వచ్చేసి ఎప్పుడైనా నేను ఇంట్లోనే తయారు చేస్తానన్నమాట. ఎక్కువ ఇంట్లో చేసినవే ఎక్కువ తింటూ ఉంటాను. ఇంకా అలాగ వచ్చేసి పానీపూరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి 3 ఆలు అయితే తీసుకున్నాను. అక్కడి నుంచి వచ్చేసి బఠానీ అయితే నేను మార్నింగ్ అయితే నానబెట్టాను. కరెక్ట్గా ఒక 5 అవర్స్ అయితే నానబెట్టాలి. అప్పుడే బఠానీలు మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న బఠానీలు అయితే తీసేసుకున్నాను. అక్కడి నుంచి వచ్చేసి ఆలు సన్నగా తరిగేసాను అనమాట. ఇంక ఇక్కడైతే ఒక కుక్కర్ని అయితే తీసుకొని సన్నగా తరిగేసిన ఆలును మొత్తం అందులో వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా బఠానీలు కూడా వేసుకున్నాను. రెండు మిక్స్ చేసి వేస్తాను. మామూలుగా అయితే అలానే ఆలు వేసి పొక్కు అయితే తీసేస్తుంటారు, కానీ నేను అలా కాదనమాట. అలానే వేసేస్తాను. రుబ్బేటప్పుడు అంటే స్మాష్ చేసేటప్పుడు బాగుంటుంది అనేసి. తర్వాత తగినంత వరకు ఉప్పు అయితే వేసేసుకోవాలి, సాల్ట్. తర్వాత వాటర్ అయితే పోసేసుకోవాలన్నమాట. ఇలాగా అవైతే స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి చింతపండు ఉంటుంది కదా, అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేశాను. అది నానిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, అందులోని జీలకర్ర, సాల్ట్ అయితే వేసిన. కారం అంటే కారంగా ఉండాలనేసి కొంతమంది కారం వేసుకుంటారు, కొంతమంది పచ్చిమిర్చి కూడా వేస్తారనమాట. నేనైతే పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుందని పచ్చిమిర్చి వేసేస్తాను. ఇంక ఇలాగైతే మిక్సీకి అయితే చేసుకోవాలన్నమాట. బాగా మిక్సీ ఆడించాలి, మెత్తగా జ్యూస్ లాగా వచ్చేటట్టు. ఆ తర్వాత ఒక గిన్నెని తీసుకొని ఈ గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జును మొత్తం అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకొని తగినంత వరకు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఇది చూడండి, అంతలోపు అయితే విజిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ఉంటాయి కదా, అందులో మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ తగులుతూ ఉంటే. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఉప్పు కూడా చూసుకోవాలి. ఒకవేళ కారం ఏమైనా తక్కువ అనిపిస్తే ఎక్స్ట్రా కారం కూడా, చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత చూడండి మొత్తం ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇంకా తీసేసాను. ఆ వాటర్ మొత్తం పక్కకైతే ఉంచుకొని దీన్ని మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే స్మాషర్ ఉండేది, అదైతే ఇరిగిపోయింది. అందుకోసమని అయితే నేను పప్పు తిప్పుతారు కదా, పప్పు గుత్తితో అయితే చేస్తున్నాను. ఇలాగ మొత్తం స్మాష్ చేసుకోవాలి. కొంచెం కొంచెం బఠానీలు ఉంటే కూడా మధ్య మధ్యలో టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత కడాయి అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి టమోటోలు, ఆనియను, ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి 3 సన్నగా తరిగి వేసేసుకోవాలన్నమాట. ఇంకా తగినంత వరకు కడాయిలో ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై చేయకూడదు, ఉన్నట్టు లేనట్టు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. మరీ ఫ్రై చేస్తే అంత టేస్టీగా అనిపించదు అన్నమాట. ఇంకా ఆ తర్వాత టమోటాలు కూడా వేసేసుకోవాలి. ఇలా టమోటాలు కూడా మగ్గిన తర్వాత ఇందులోకి కట్లెట్ అనమాట, ఇది చాటు అంటారు కదా, సాల్ట్, పసుపు, ఇక్కడ వచ్చేసి కారము, ఇక్కడ వచ్చేసి గరం మసాలా అనమాట. ఇంకా కొంచెం మ్యాగీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగా వస్తుంది మ్యాగీ మసాలా వేస్తే. ఆ తర్వాత ఒక నిమ్మకాయ అయిందనమాట, ఒక హాఫ్ వరకే వేసాను నేను. ఇక్కడైతే హాఫ్ నిమ్మకాయ రసం అయితే పిండేశాను. రసం కూడా పిండితే బాగుంటుందన్నమాట. అందుకోసము ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదిగోండి ఇలాగా మొత్తం కలిపిన తర్వాత స్మాష్ చేసిన ఆలు బఠానీ ఉంది కదా, ఇంకా దాన్ని అయితే స్టవ్ పైన పెట్టేసి ఇంక ఈ పోపు అంతా అందులో వేసేయాలన్నమాట. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపితేనే బాగుంటుంది. ఇంక ఇట్లాగా మొత్తం కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి పప్పు ఎలా ఉందో అలా ఉంది. ఎవరైనా చూసినా పప్పు అనే అనుకుంటారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే అనమాట. ఆ తర్వాత బాగా ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఉడికిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు ఇంక కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత చూడండి కట్లెట్ అయితే ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, పానీపూరిలో నాకంటే తోపు ఎవరో లేరు అని.
అంత బాగా చేసుకుంటాను. ఇంక ఇదైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇదిగోండి కడాయి అయితే పెట్టేసి కడాయిలో తగినంత వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కాయిన్స్ అయితే బయట తీసుకొచ్చాను అనమాట. ఎప్పుడు చిన్న చిన్న ప్యాకెట్స్ వేస్తూ ఉంటాను, అవి అయిపోతూ ఉంటాయి, మళ్ళీ తెచ్చుకోవడానికి అవ్వదనేసి ఒకటేసారి ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాను, పెద్ద ప్యాకెట్, ఇది కేజీ ప్యాకెట్ అనమాట. ఎప్పుడైనా చేసుకోవచ్చు, బాబు కోసం కూడా చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి కాయిన్స్ అయితే వేసుకోవాలి. ఇవి ఎంత ఆయిల్ వేడిగా ఉంటే అంత లావ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి నోట్లో కూడా పట్టవు ఈ పానీపూరి. ఇంక ఇప్పుడైతే పానీపూరి టేస్ట్ అయితే చేశాను, సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. నాకైతే పానీపూరి చల్లగా పోతే తినాలనిపించదు, వేడి వేడిగా తింటూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అప్పుడే అయితే ఒకటి టేస్ట్ కూడా చేశాను, ఇంట్లో అందరికంటే ముందు చేస్తూనే నేనే తినేస్తూ ఉంటానన్నమాట ప్రతి ఐటెం కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.